ప్యాలెస్లో వెనకాల 10 కోట్లు దాచా, కరెక్ట్. అలాగే ప్యాలెస్లో 30 లక్షల ట్రబ్బు వెనకాల 22 కోట్లు దాచాను, కరెక్టే. డైనింగ్ టేబుల్ పైన ఎగ్గు పఫ్ పక్కనే 6 కోట్లు దాచాను, కరెక్ట్. ఇక దానికి 1000 కోట్లు హవాలా చేసి కొన్ని కోట్లు దుబాయ్ పంపించాం. తర్వాత 10 కోట్ల రూపాయలు బంగారుగా మార్చాం. మొత్తం 3500 చిల్లర కోట్లు. లెక్క కరెక్ట్. అక్కడ కూడా అదే వస్తుందన్న లెక్క. ఎక్కడరా? సిట్ దగ్గర షట్ ఇప్పి కొడతారులే అన్న జైల్లో. బిర్యానీ ఏదైనా తింటావా అన్న? ఎగ్ పఫ్ తింటానరా. అది కాకుండా వేరేది ఏదన్నా? అరగట్లేదురా అన్న. ఈ అరగకపోవడము మన ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే కదన్నా? యస్ ఎగ్జాక్ట్లీ. ఎలా తెలుసురా? అన్ని లక్షల కోట్లు తింటే ఏం అరుగుద్దన్న? అన్న నీ కల్తీ లిక్కర్ తాగించి వాళ్ళ ప్రాణాలు తీసేసి వాళ్ళ ప్రాణాల మీద ప్యాలెస్ కట్టుకున్నావు కదా అన్న. సమాధుల మీద సంపాదించుకున్నావు అన్న. ఇలానే అంటారా? మీకేం తెలుసురా? ప్రభుత్వం నడపడం అంటే సంక్షేమ పథకాలు అందరికీ ఇవ్వాలంటే అందరికీ ఇవ్వడం కుదరదురా. కొంతమంది చచ్చిపోవాలి. అందుకని చెప్పి నీ లోకల్ బ్రాండ్ ఇచ్చి లోకల్ లేకుండా చేసావా? నా అక్క చెల్లెమ్మల ప్రేమలు ఏమయ్యాయి? నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు? అక్క చెల్లెల ప్రేమంతా కూటమి ప్రభుత్వం మీద కురిపించి గెలిపించారన్న. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి హ్యాపీగా ఫ్రీ బస్సులో వెళ్తారన్న. అన్న మర్చిపోయి చెప్పడం నీకు, ఆ ఫ్రీ బస్సు పథకానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టారన్న. ఫ్రీ బస్సు ఎలాగైనా ఆపేయాలి. అంటే ఎలాగన్నా? మన వాళ్ళతో చెప్పి బస్సు టైర్లలో గాలి తీపిచ్చేస్తే. ఈ పార్టీ గాలి తీసి నిన్ను 11కి పడేశారు. ఎందుకన్నా నీకు ఈ పిచ్చి ఆలోచనలు? ముఖానా నీకేం తెలియదు. అసలు బస్సునే కాల్ చేస్తే. నీకు అలవాటైన పనే కదన్నా బస్సులు తగలట్టడం, బతుకులు తగలట్టడం. స్త్రీలకి ఫ్రీ బస్సు ఇచ్చారు, పురుషులకి ఫ్రీ మంది ఇవ్వాలి. ఇదే మా డిమాండ్. పాపానికి కూడా ఒక పరిధి ఉంటుందన్నా. ఒక పరిధులు కూడా దాటిపోయి ఆలోచిస్తున్నాం అన్న. మనకి పరదలు తెలియదమ్మా, మనకి పరదాలే తెలుసు. మొన్న వచ్చిన విజయవాడ వరదలో ఈ పరదాగాడు కూడా కొట్టుకుపోతే బాగుండేది. బాబు గారు, లోకేష్ గారు సింగపూర్ వెళ్ళారు తెలుసా? అక్కడ కంపెనీలు తీసుకురావడానికి, ఇక్కడ పెట్టుబడులు పెట్టించడానికి. వాళ్ళు పెట్టుబడులు తేడానికి వెళ్ళారా లేకపోతే పెళ్లి చూపులకి వెళ్ళారా నాకెందుకురా? కానీ వాళ్ళు నా మీదనే జాష. నాకెవరు డబ్బులు ఇచ్చారు, నా దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, నేను ఎవరికి ఇచ్చాను, ఇవన్నీ వాళ్ళకి ఎందుకురా? నీ సొంత డబ్బులు అయితే ఎవరు పడుచుకోరనా? సామాన్యుల దగ్గర దోచేసిన డబ్బులు కదా. ఇప్పుడు నీ ప్రభుత్వంలో లెక్కలు ఎలాగో చెప్పలేదు, ఈ కూటమి ప్రభుత్వాన్ని అన్నా నీ గురించి లెక్క తీని. నువ్వు చాలా సంతోషపడుతున్నట్టున్నావు కదరా. నేను ఒక్కడనే హ్యాపీగా ఉండటం కాదన్నా, ఏపీ ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు నీ లిక్కర్ లెక్కలు బయటకు లాగుతున్నారని. అయినా 99 పైసలకి కంపెనీలు పెట్టడానికి ల్యాండ్ ఇవ్వటం ఏంట్రా? బుద్ధి తక్కువ పని కాకపోతే. ఈ విషయం మీదే కేసేస్తే నీకు బుద్ధి చెప్పింది కదన్నా హైకోర్టు. 99 పైసలకి కంపెనీలకు ల్యాండ్ ఇవ్వడం కరెక్ట్ కాదన్నా. ఎందుకంటే కంపెనీలు పెడతారు, ఉద్యోగాలు వస్తాయి, స్టేట్ డెవలప్ అయిపోద్ది. కానీ 99% డబ్బులు నీకే ఇచ్చేయాలి, 1% మాత్రమే కంపెనీ మిగిల్చుకోవాలి. పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన కంపెనీల మీద కూడా కమిషన్ ఇవ్వమని ఎదురుదాడి చేస్తుంటే ఏ కంపెనీ మిగులుద్దనా? అవన్నీ సింగపూర్లో వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారంట. నీ ప్రభుత్వంలో ఎలాగో మేలు చేయలేదు, ఈ ప్రభుత్వం ఏదో మంచి చేస్తుంటే పెట్టుబడులు పెట్టొద్దని ఈమెయిల్ పంపించడం ఎందుకన్నా? నీ శాడిజం కాకపోతే. నిజంగా లెక్కర్ తాగే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వీడియో తీసి రేపు ప్రెస్ మీట్లో కడిగేస్తా, ఓపిస్తా. అన్న ఎంతైనా జే బ్రాండ్ లో ఉన్నంత కిక్ ఈ మందులో లేదన్న. అంత కిక్ ఎక్కుపెట్టారా? కిడ్నీలన్నీ దొబ్బి అన్న మనలో మనమాట. అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎలా జరిగిందంటావన్న? మొన్న కంపెనీలో మా అన్న కొడుకు జాబ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంట? ఆ కంపెనీలో మనకు తెలిసినోడు ఉన్నాడు కాబట్టి. అట్టాగే మంచి మంచి కంపెనీలన్నీ పక్కన పెట్టేసి అన్నగా తెలిసిన వాళ్ళ పేర్ల మీద కంపెనీలు పెట్టి దాంట్లో కల్తీ మందు తయారు చేసి దాని మీద కమిషన్ తప్పేశాడు అన్న. మన దరిద్రాన్ని మనమే తీస్తున్నట్టుంది వీడియో. గవర్నమెంట్ కి లెక్కలు చెప్పకుండా డబ్బులు దొబ్బేశాడు, జనాభా లెక్కల్లో మనం లేకుండా చేశాడు. అన్న ఎప్పుడైనా జే బ్రాండ్ ని టేస్ట్ చేశాడా? చేస్తే పైకి పోయేవాడు కదరా, మనకి తిప్పలన్నీ తప్పి.